వ్యక్తి సుఖజీవనం దేవుని స్తోత్రం, ఎంత సంతోషం అండి. ఒక వ్యక్తిని దేవుడు స్వస్థపరిస్తే అందులో చాలా సంతోషం ఉంటుంది. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే అందులో చాలా చాలా ఆశీర్వాదం ఉంటుంది. అతనుకున్నటువంటి బంధకాలన్నీ విడిపోయినాయి. దేవుని స్తోత్రం. ఒక సంతోషం. అందుకని దేవుడి దగ్గరే ఒక సంతోషము, సమాధానము ఆ వ్యక్తి పొందుకుంటాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన ఎంత సంతోషం, ఆ సంతోషముతో గంతులు వేశాడంట. గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. ఆమేన్. వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడంట. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి పేతురు, యోహాను ద్వారా మరి వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యములు దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. వెండి బంగారముల కంటే కూడా విలువైనటువంటి నాయన దేవుని స్తోత్రం, విలువైనది దేవుని స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ వెండి బంగారము కంటే కూడా విలువైనదండి. దేవుని స్తోత్రం. పేతురు ద్వారా దేవుడు అద్భుత కార్యం దేవుడు ఏం చేశాడంటే చేశాడు.